గురువుగారు మనలో ఉన్న శక్తి మనం ధరించే వస్తువుల మీద అంటే వస్త్రాలు కానియండి, జ్యువెల్లరీ, వాచ్, ఇయర్ రింగ్స్ ఆర్ స్పెక్స్ ఇలా ఏదైనా కానివ్వండి, ఇలాంటి వస్తువుల వల్ల కూడా ప్రభావితం అవుతుందంటారా? తప్పకుండా. మన వల్ల ఆ వస్తువులు ప్రభావితం కావచ్చు. హ్మ్. ఆ వస్తువుల వల్ల మనం కూడా ప్రభావితం కావచ్చు. ప్రతి వస్తువుకి కూడా ఒక కాంతి వలయం అనేది ఉంటుంది. ప్రతి వస్తువుకి ఉంటుంది. అది చీమ, దోమ కావచ్చు, మనం పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కావచ్చు, గడియారం కావచ్చు, హ్మ్. మనం ధరించే వస్త్రాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎనర్జీ క్యారియర్స్ ఇవన్నీ. అవి మంచి ఎనర్జిటిక్‌గా ఉంటే మనకి ఎనర్జీని ఇస్తాయి. ఎనర్జిటిక్‌గా లేకపోతే మనలో ఉన్న ఎనర్జీని అవి తీసుకుంటాయి హ్మ్. నేచురల్లీ. ఇప్పుడు మనలో ఉన్న ఎనర్జీని అవి తీసుకున్నప్పుడు మనలో ఎనర్జీ తగ్గిపోతుంది. హ్మ్. వాటిలో ఉన్న ఎనర్జీ మనకొచ్చినప్పుడు మన ఎనర్జీ పెరుగుతుంది. మన ఎనర్జీ లెవెల్స్. సో, ఒక రూమ్‌ని మనం డెకరేట్ చేసుకునేటప్పుడు ఆ రూమ్‌లో మనకి ఎనర్జీని డెవలప్ చేసే విధంగా యాంబియన్స్ సృష్టించుకుంటాం మనం. హ్మ్. గదిలోకెళ్ళగానే వీ హ్యావ్ టు ఫీల్ ఎనర్జెటిక్. అంటే కేవలం గాలి, వెలుతురు బాగా ఉండి, శుభ్రంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. హ్మ్. అందులో మనం పెట్టే మొక్కలు కానియండి, లేకపోతే కలర్స్ కానియండి, ఇవన్నీ కూడా మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. హ్మ్. అది గొప్ప ప్రభావానికి మనల్ని లోన్ చేస్తాయి. మంచి కావచ్చు, చెడు కావచ్చు. సో, మనకి ఏ విధంగా మంచి ప్రభావాన్ని కలుగజేస్తాయో అటువంటియన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం వేసుకునే దుస్తులు కావచ్చు, హ్మ్. మనం ధరించే ఏవైనా ఆభరణాలు కావచ్చు, ధరించే చెప్పులు కావచ్చు, హ్మ్. గ్లౌస్ కావచ్చు, సాక్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా యాక్టివేట్ మనల్ని చేస్తాయి. మన వల్ల అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ప్రాణం లేనివి కదా అని అనుకోకండి. ఓకే. ఇంతెందుకు మీరు ఒక వస్తువు మీ కన్నుకి ఎదురుగా ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఒకలాగా ఉంటుంది. మీకు ఒక పార్శ్వంలో ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే మీ కంటికి ఎదురుగా ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. మీ పక్కన ఉన్నప్పుడు దాని గురించి ఆలోచన మీకు ఉండకపోవచ్చు. ఇలా ప్రతీది వర్కౌట్ అవుతూ ఉంటుంది. మన మేధస్సు, మన మెదడు కూడా ఏమిటంటే ఎప్పుడూ ఇది సైలెంట్‌గా ఉండనే ఉండదు. హ్మ్. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఏది కనపడితే దాని గురించి ఎంతో కొంతసేపు ఆలోచిస్తుంది. సో, ఇట్ ఈస్ క్యాప్చరింగ్ యువర్ థింకింగ్ టైమ్. హ్మ్. కొందరికి కొన్ని రంగులు పడవు, హ్మ్. అలెర్జీ. కొందరికి కొన్ని వాసనలు పడవు, ఎలర్జీ వస్తుంది. మరి ఇంకొందరికి వీళ్ళకి ఏవైతే పడవో వాళ్ళకి పడతాయి. హ్మ్. వాళ్ళకి ఎలర్జీస్ రావు. దట్ మీన్స్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ యూ. ఇవన్నీ మీరు గమనించి పెట్టుకోవాలి. ఇది నాకు పనికొస్తుంది, ఇది నాకు పనికిరాదు. ఈ కలర్ నాకు ఆహ్లాదంగా ఉంటుంది, ఈ కలర్ బాగుండదు. ఏవైతే మీకు బాగుండవు అనిపిస్తాయో అట్లాంటివన్నీ మీ యాంబియన్స్‌ని క్రియేట్ చేస్తాయి నెగెటివ్‌గా. హ్మ్. అవి లేకుండా చూసుకోవాలి. ధరించే వస్తువులు కూడా అంతే. ముహూర్తాలు కూడా పనికొస్తాయి ఇక్కడ. హ్మ్. మీరొక వస్తువు కొని ధరించటం మొదలుపెట్టారంటే, మీరు ఎప్పుడు ఆ వస్తువు కొనుక్కున్నారు? ఎప్పుడు ధరించటం మొదలుపెట్టారు? దాన్ని బట్టి మీ లోపల ఉండేటటువంటి వైబ్రేషన్స్ దీనికి సూట్ అవుతాయా? నెగెటివ్‌గా సూట్ అవుతాయా చూసుకోవాలి. ఫ్రెండ్స్ కలవటం కూడా అంతే. కొంతమంది కొన్ని సమయాల్లో కలిసినప్పుడు వాళ్ళతో మీరు చాలా లాంగ్ రిలేషన్‌షిప్ ఉంటుంది. కొంతమంది కొన్ని సమయాల్లో మీకు కలిసినప్పుడు వాళ్ళతో రిలేషన్‌షిప్ తొందరగా కట్ అయిపోతుంది. కొంతమంది కొన్ని సందర్భాల్లో, కొన్ని ముహూర్తాల్లో కలిసినప్పుడు ఎందుకు కలిసారురా బాబు వీళ్ళు అనిపిస్తుంది. హ్మ్. ఇయన్నీ చాలా పెద్ద సైన్స్ ఇదంతా. అలాగే ఓ ఒకతనొచ్చారు. ఓ కన్సల్టెన్సీ నా దగ్గరికి. హ్మ్. అతనికి ఉన్నట్టుండి ఒక వారం, 10 రోజుల నుంచి పనులు సరిగ్గా జరగటం లేదు. ఆల్ ఆఫ్ సడెన్ అంటే మాకు వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా ఎప్పటినుంచో క్లయింట్స్ అన్నమాట. హ్మ్. ఫలానా కొన్ని రోజుల నుంచి అసలు ఏమీ బాగలేదు. ఎందుకిట్లా అవుతుందో తెలియదు. కలలు కూడా సరిగ్గా భయంకరంగా వస్తున్నాయి. హ్మ్. ఇట్లా. అయితే ఏమిటంటే ఎవరికీ సజెషన్స్‌లో ఏం చెప్తామో అసలు మాకు తెలీదు. హ్మ్. బ్లాంక్ మైండ్‌తో వింటామన్నీ. ఓకే. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏదైతే
మాకు వాళ్ళ దగ్గర ఒక స్కానింగ్ లాగా చూస్తాం. మాకు ఏదైతే కనపడిందో ఆ క్షణంలో దాన్నేమంటారు, ఎక్స్‌టెంపర్ అసలు ఆలోచన ఏముండదు. అది చెప్పేస్తాం వాళ్ళకి. నేనన్నాను అతనేదో గడియారం పెట్టుకొనొచ్చాడు. నా దృష్టి దాని మీద పడింది. ఆ గడియారం తీసి అక్కడ పెట్టేసుకోమని చెప్పాను. పెట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత 2 రోజుల తర్వాత పిలిపించాను. ఎట్లా ఉంది ఏమిటి అంటే, కొంచెం బెటర్గా ఉంది, ఇదివరకంటే కొంచెం చాలా బెటర్. ఆ గడియారం మళ్ళీ అతనికి ఇచ్చేసాను తీసుకొని పోమని. అతను ఆశ్చర్యపోయాడు. అసలు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఇస్తున్నారు? తర్వాత చెప్తానని చెప్పాను నేను. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత అడిగాను, ఎట్లా ఉందంటే మళ్ళీ మామూలు, రికవర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అప్పుడు చెప్పాను అతనికి నేను. ఆయన గడియారం పెట్టుకున్నారు. ఆ గడియారం పైన ఉన్నటువంటి గ్లాస్ ఏదైతే ఉందో అది క్రాక్ వచ్చింది. నేను ఆ గడియారం అక్కడ పెట్టిపోమని చెప్పిన తర్వాత నేను మా అసిస్టెంట్ని పంపించి ఆ గడియారానికి కొత్త అద్దం వేయించాను. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అతను అడిగి మళ్ళీ అతనికి ఇచ్చి పంపించాను. సో పగిలిన అద్దం ఉన్న గడియారం పెట్టుకుంటే ఇంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్లాంటివి అనేకం ఉంటాయి. ఎవరు దేనివల్ల నెగిటివ్కి లోన్ అయిపోయారు అన్నది అప్పటికప్పుడు తెలుస్తుంది. ఎక్స్‌టెంపర్‌గా తెలుస్తాయి ఇవన్నీ. అంటే చూసే చూపుని బట్టి ఒక స్కానింగ్, ఇట్లాంటివి అనేకం ఉంటాయి. అందుకని ప్రతి విషయము, ప్రతి వస్తువు కూడా మన మీద దాని యొక్క వైబ్రేషన్స్ పనిచేస్తాయి. మన వైబ్రేషన్స్ దాని మీద కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఏదో ఒక గాజుకు సంబంధించిన ఆస్ట్రే ఉందనుకోండి, లేకపోతే మన ముఖం చూసుకునే డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ఉందనుకోండి, అది బాగా మురికి పట్టిపోయింది. దాన్ని ఒకసారి బాగా క్లీన్ చేసేయండి, మంచిగా తుడిచేసేయండి మీరే, లేదా ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి చేయించండి. యూ ఫీల్ లాట్ ఆఫ్ రిలీఫ్. మీకు తెలియదు అది. దీనివల్ల నేను ఇంత డల్గా ఫీల్ అయ్యాను అన్న విషయం కూడా మీకు తెలియదు. కొంతమంది అటువంటి అద్దంలో వీళ్ళ ప్రతిబింబం పడుతుంది నిద్రపోయినప్పుడు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. 7-8 అవర్స్ బెడ్రూమ్లో ఆ మంచం మీద పడుకుంటారు. వీళ్ళ ప్రతిబింబం ఆ మురికి పట్టిన అద్దంలో పడుతూ ఉంటుంది అటు ఇటు దొర్లుతున్నప్పుడు. ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అన్నమాట. తెలియని ఇంపాక్ట్స్ ఎన్నో ఉంటాయి. అందుకని మన పని మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇట్లాంటివి ఉంటే ఇంట్లో అద్దాలను క్లీన్ చేసుకోవటం, తలుపు డోర్స్ని క్లీన్ చేసి పెట్టుకోవటం, ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు కానీ చాలా గొప్ప ఫలితాలను ఇస్తాయి. అదే అద్దం నీట్గా ఉంటే లైక్ మనం పడుకున్నప్పుడు మన ప్రతిబింబం అనేది కనిపించచ్చు అంటారా? ఎవరైనా సరే పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు వాళ్ళ ప్రతిబింబం అద్దంలో పడకూడదు. కానీ స్థలాభావం చేత ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేసుకుంటారు. పడుకున్నప్పుడు అద్దంలో ఉండవు. అసలు నీడ పడకూడదన్నదే నియమం. అందులో మురికి పట్టి నెగిటివ్ వైబ్రేషన్స్ బాగా ప్రొడ్యూస్ చేసేటటువంటి ఒక అద్దంలో వీళ్ళ ప్రతిబింబం పడుతున్నప్పుడు దాని ఇంపాక్ట్ డైలీ లైఫ్లో కూడా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ పరిస్థితులు చక్కబడతాయి.